హ్మ్. ఓకే. స్క్రీన్ విజిబుల్ కదా! యాక్చువల్‌గా లైక్ ఇప్పుడున్న ప్రాజెక్ట్ ఏందంటే మనది ఒక రియాక్ట్ కామర్స్ వెబ్‌సైట్. లెట్స్ సే ఒక గోల్డ్ కామర్స్ వెబ్‌సైట్ అని చెప్పేసి ఇక్కడ వెబ్‌సైట్ డిస్‌ప్లే అవుతుంది. లైక్ ద కస్టమర్‌కి కనిపించేది ఏంటి అని చెప్పేసి. ఇంకా వెబ్‌సైట్ డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూపించడానికి ఏం లేదు. ప్రెజెంట్ అయితే మన కోడ్ ఇక్కడ గిట్‌హబ్‌లో ఉంది. లైక్ కంప్లీట్ కోడ్ గిట్‌హబ్ కామర్స్. సో ఇక్కడి నుంచి మనకి ఏమవుద్దంటే మనం జెంకిన్స్ లైక్ ముందు యాక్చువల్గా మన ప్రాజెక్ట్ మొత్తం చిన్న బిల్ పేమెంట్ ఇష్యూ దగ్గర మొత్తం ఇన్స్టెన్సెస్ అన్నీ పోయినాయి మాట నాకు. సో బిల్ పే చేసినా సరే వాడు అకౌంట్ రీఇన్స్టేట్ చేసాడు అన్నాడు కాబట్టి ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నీ పోయినాయి. సో ఐ హ్యాడ్ టు రీబిల్డ్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్. సో దానికి ముందు రీఇన్స్టేట్ చేయకముందు లైక్ ఉన్న సెటప్ ఏంటంటే లైక్ జెంకిన్స్ సర్వర్ నుంచి లైక్ గిట్హబ్లోని ఏ చేంజ్ పుష్ చేసినా సరే లెట్స్ ఒక చిన్న కమిట్ చేసినా సరే ఇక్కడ లైక్ వెబ్ హుక్ ద్వారా ట్రిగర్ అయ్యి జెంకిన్స్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక పైప్ లైన్ రన్ చేస్తుంది. ఆ పైప్ లైన్లోని లైక్ మనం చేసుకున్న లైక్ రీసెంట్ డెవసెకాప్ స్టేజ్ ఏంటంటే సోనార్ క్యూబ్లోని కోడ్ క్వాలిటీ మొత్తం చెక్ చేస్తుంది. చెక్ చేశాక జెంకిన్స్కి బిల్ సర్వర్కి ఉన్న ఎస్ఎస్హెచ్ కనెక్షన్ ద్వారా లైక్ యాన్సిబుల్ అన్నది ఫస్ట్ ట్రిగర్ చేస్తుంది జెంకిన్స్ వెళ్ళి. ఇక్కడ యాన్సిబుల్ అన్నది ఏం చేస్తుంది అంటే రెండు స్క్రిప్ట్స్ రన్ చేస్తుంది. ఒకటి బిల్ డాట్ ఎస్హెచ్, ఇంకోటి డిప్లాయ్ డాట్ ఎస్హెచ్. బిల్ డాట్ ఎస్హెచ్ అన్నది బిల్ సర్వర్లో రన్ చేస్తుంది. డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ అన్నది డిప్లాయ్ సర్వర్లో రన్ చేస్తుంది. ఈ బిల్ డాట్ ఎస్హెచ్ రన్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఈ కోడ్ని కంప్లీట్గా ప్యాకేజ్ చేసుకొని ఒక డాకర్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఆ డాకర్ ఇమేజ్ ఫామ్ చేసినాక ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఆ డాకర్ ఇమేజ్ని డాకర్ హబ్లోకి తీసుకెళ్తాం. అండ్ ఇక్కడ ఈ డిప్లాయ్ డాట్ ఎస్హెచ్ ఏం చేస్తుంది అంటే హెల్మ్ చార్ట్స్లోని కొత్తగా ప్రిపేర్ అయిన ఆ డాకర్ ఇమేజ్ ట్యాగ్ని తీసుకొచ్చి కుబర్నెటిస్ పాడ్ అప్ చేస్తుంది. అండ్ మన కంప్లీట్ అప్లికేషన్స్ రన్ అయ్యేది ఈ కుబర్నెటిస్ అప్లికేషన్లోనే. అక్కడి నుంచి పాడ్స్ రన్ అయితే యూ వుడ్ గెట్ ద వెబ్సైట్ అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇది ఎందుకు యూస్ చేశాను అంటే లైక్ S3 బకెట్ రెండు పర్పసెస్కి. ఒకటేమో బిల్డ్ ఆర్టిఫాక్ట్స్కి, అంటే ఇక్కడ ఏవైతే బిల్డ్స్ ఫామ్ అయ్యాయో డాకర్ ఇమేజ్ చేయకముందు, సో అదొక బిల్డ్ ఆర్టిఫాక్ట్ S3 బకెట్కి. ఇంకొకటి ఏంటంటే లైక్ డాకర్ వర్జనింగ్కి. సో అంటే లైక్ గిట్ కమిట్ ఏం చేసామో ఆ గిట్ కమిట్ ఐడి ట్యాగ్ డాకర్ ఐడి ట్యాగ్కి వచ్చేటట్టు. సో దట్ అంటే జస్ట్ ఇన్ సెక్యూర్ పర్పస్ ఎవరు కమిట్ చేస్తే ఆ కమిట్ పెట్టి లైక్ లేటెస్ట్ ఇమేజ్ ట్యాగ్ పెట్టి కనిపెట్టొచ్చు అన్న ఒక చిన్న ఐడియా. సో ఇక్కడ వరకు క్లియర్ కదా ఓవర్వ్యూ. అంటే నేను కాన్సెప్ట్స్ ఇన్ డెప్త్కి వెళ్ళట్లేదు, మళ్ళీ జస్ట్ అన్ ఓవర్వ్యూ. సో ఈ ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ ఓకే కదా అందరికీ? ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడి నుంచి సెటప్కి వెళ్ళిపోతాను ఇంకా ఏం క్వైరీస్ లేవంటే. ఒకసారి S3 బకెట్ కోసం చెప్పు సాగర్, అర్థం కాలేదు అది. S3 బకెట్ నేను ఇక్కడ ఎందుకు యూస్ చేశానంటే రెండు పర్పసెస్కి. ఒకటి ఏంటంటే బిల్డ్ ఆర్టిఫాక్ట్స్కి. బిల్డ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో 1 సెకండ్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్కి. బిల్డ్ ఎలా అయితే లైక్ బిల్డ్ ఫైల్స్ ఫామ్ అవుతాయో అంటే ఒక ప్యాకేజ్ అవుతుంది కదా కోడ్. ఆ కోడ్ మొత్తం తీసుకున్నాను అంటే డాకర్ ఇమేజ్ చేయకముందు, లెట్సే డాకర్ ఇమేజ్ చేయకముందు నేను అది తీసుకొని వెళ్ళి S3 బకెట్లో పెట్టాను. మేబీ ఇక్కడ ఓవర్వ్యూ ఏం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కోడ్ని మనం ప్యాకేజ్ చేసినప్పుడు డాట్ జార్ ఫైల్స్ వస్తాయి కదా, ఆ డాట్ జార్ ఫైల్స్ని తీసుకొని వెళ్ళి లైక్ S3 బకెట్లో పెట్టాను. సో దట్ ఒకవేళ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎగిరిపోతే లైక్ ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోస్ ఇంజినిక్స్ యూస్ చేసి ఆ డాట్ వార్ ఫైల్స్ని డైరెక్ట్గా పెట్టేయచ్చు అన్నమాట. సో దట్స్ వన్ కేస్. ఇంకొక కేసు ఏంటి అంటే సెకండ్, ఇంకొక కేసు అంటే లైక్ డాకర్ ఇమేజ్ ట్యాగ్స్ విత్ గిట్ కమిట్ ఐడి. లైక్ ఇక్కడ గిట్ మనం ఏదైతే ట్యాగ్ చేస్తామో లెట్సే ఒక కమిట్ చేశాను నేను, ఒక కమిట్ ఐడి వస్తుంది కదా, ఆ కమిట్ ఐడినే నేను డాకర్లోని ట్యాగ్ ఐడికి ఇస్తాను అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది యాక్చువల్గా గిట్ కమిట్ ఐడి. ఈ డాకర్ ఇమేజ్ నేమ్ అన్నది గిట్ కమిట్ ఐడి తోటి నేను తీసుకొచ్చాను. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎవరైనా లైక్ కమిట్ చేశారు అంటే జనరల్గా ఇప్పుడు నేను ఒక్కడిని ఉన్నాను కాబట్టి లుక్ ఐ కుడ్ నో, బట్ ఆర్గనైజేషన్స్లో ఏంటంటే చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ కమిట్ చేసే కొద్దీ లైక్ వాళ్ళు కమిట్ ఐడి పెట్టి ఎవరు కమిట్ చేశారు, ఎందుకు ఆ చేంజ్ వెళ్ళింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని కనిపెట్టవచ్చు మాట. సో డైరెక్ట్గా నేను గిట్ కమిట్ ఐడి ఇవ్వలేను కాబట్టి నేనేం చేశానంటే లైక్ S3 బకెట్లని టెంపరీగా ఈ వేరియబుల్గా స్టోర్ చేసుకున్నాను గిట్ కమిట్ ఐడి. ఇక్కడ స్టోర్ చేసిన అది వేరియబుల్ ఇక్కడ హెల్మ్ చార్ట్స్లోనే తీసుకున్నాను అంతే. అది గిట్ లో కూడా ట్రాక్ అవుతుంది కదా సాగర్, మరి దీని యూజర్ ఏంటి?
గిట్లో కూడా ట్రాక్ అవుద్ది కరెక్టే. బట్ దెర్ విల్ బి లైక్ లాట్ ఆఫ్ కమిట్స్ కదా! లైక్ ఎండ్ కమిట్ దేనివల్ల ప్రాబ్లమ్ వస్తుంది? లైక్ కుబర్నెటిస్ ఇమేజ్ అప్ అవుతున్నప్పుడు ఇమేజ్ సరిగ్గా డౌన్లోడ్ అవ్వట్లేదంటే లైక్ ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన ఇష్యూ ఏంటంటే ఇట్ విల్ బి అన్ ఈజీ ట్రాకింగ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ లైక్ 1000 కమిట్స్ ఉంటాయి. 1000 కమిట్స్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళలేం కదా! ఎక్కడ ఏ కమిట్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి. ఐ గాట్ మీన్ ఇట్, గాట్ ఇట్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సెటప్కి వెళ్ళిపోతాను. సెటప్కి వెళ్తే ఇక్కడ నేను జస్ట్ 3 సర్వర్సే తీసుకున్నాను అనమాట. ద ఫస్ట్ EC2 సర్వర్లోని లైక్ ద ఇన్స్టాలేషన్స్ ఆఫ్ టూల్స్ జెంకిన్స్ సోనార్ క్యూబ్, సెకండ్ దాంట్లో డాకర్ యాన్సిబుల్ ట్రివి, థర్డ్ దాంట్లో కుబర్నెటిస్ హెల్ప్ డెట్ SSL సర్టిఫికేట్. ఇంకా యాక్చువల్గా లైక్ ఈ సెషన్స్కి ఇది పెట్టలేదు. నెక్స్ట్ సెషన్స్లోని లైక్ ఐ విల్ యూజ్ ది సేమ్ సర్వర్ ఫర్ టెక్స్ట్ రావట్లేదు. ప్రొమిథియస్ అండ్ గ్రఫానా కూడా ఇందులోనే పెడతాను అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మెయిల్ ఇంటిగ్రేషన్ ఈ సర్వర్లో పెట్టుకుంటాను. సో ఇట్స్ మోర్ లైక్ CI/CD సర్వర్, బిల్డ్ సర్వర్ అండ్ డిప్లాయ్ సర్వర్, 3 సర్వర్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇంకా నేను సెటప్కి వెళ్ళిపోతాను. లెట్స్ సే ఫస్ట్ జెంకిన్స్ సర్వర్. యాక్చువల్గా అన్నింటిలో నేను ఉబుంటూ తీసుకున్నాను కాబట్టి ఐమ్ గోయింగ్ ఫర్ ఉబుంటూ అగైన్ ఫర్ ఎవ్రీథింగ్. T2 మైక్రో ఇప్పుడు అంటే నాకు మెమరీ ఇష్యూస్ వస్తాయి, నేను ఎక్కువ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ T2. ఓకే, ఈ రీజన్లో ఓకే మేబీ రీజన్ మారింది కదా. ఐ థింక్ ఓకే ఫైన్, ఇట్ విల్ బి T2X లార్జ్ ఐ గెస్. ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్, బట్ దీనికైతే వెళ్ళొద్దు. లైక్ ఇట్ విల్ బి లైక్ వెరీ కాస్ట్లీ. ప్రజెంట్ నేను వెళ్తున్నాను జస్ట్ ఫర్ పర్పస్ ఇవన్నీ లైక్ డిసెంబర్ కల్లా ఎండ్ చేసేయాలి, మళ్ళీ లైక్ మెమరీ ఇష్యూస్ రాకూడదని చెప్పేసి ఐఎమ్ గోయింగ్ ఇన్ దిస్ వే. అర్థం కాదు క్వశ్చన్ మీరు. వర్డ్స్ ఇందాకలే అకౌంట్ క్రియేట్ చేసాను, దానికి 4 hours కావాలా? లెట్స్ ట్రై అగైన్. ఓకే, ఒక T2X అయింది, ఫైన్. ఒక ఇన్స్టెన్స్ అయింది. జెంకిన్స్ లెట్స్ సీ. అబ్బా, ఇది నాకు తెలిసి T2Xలో వస్తున్న ప్రాబ్లం అవుతున్నట్టుంది, ఫైన్.
ఇట్స్ బీయింగ్ వ్యాలిడేటెడ్. ఇది ఎందుకు నాకు అలౌ చేయట్లేదు అర్థం కావట్లేదు. సారీ అబౌట్ ఇట్. ఒక 4 hours వెయిట్ చేయాలనుకుంటాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఐ థింక్ ఐ విల్ కంటిన్యూ ద సెషన్. మళ్ళీ పిలుస్తాను అనుకుంటాను. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను, పాత అకౌంట్లోకి ప్రాబ్లం చేస్తుందని చెప్పేసి. ఇది ఒక 4 hours వరకు పడుతుంది అంటుంది వ్యాలిడేషన్స్కి. ఫైన్, ఐ మైట్ కాంటాక్ట్ యూ గైజ్ అగైన్. జనరల్గా అయితే సెటప్ అర్థమైంది కదా ఇప్పటి వరకును. ఒకసారి నేను ఈసీ2 ఇన్స్టెన్స్ అప్ చేసాను, దెన్ ఐ విల్ టేక్ యూ గైస్ బ్యాక్ ఇన్ కాల్. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దిస్. ఓకే సార్. సరే, లీవ్ అయిపోండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. నేను అడగల. సాగర్ ఒకటి యాక్చువల్లీ ప్రజెంట్ ప్రాజెక్ట్